మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు భయపడుతూ జీవిస్తారు. భయానికి మనమందరం పెట్టే పేరేంటో తెలుసా? పిరికితనం. ఈజీగా కామెంట్ చేస్తాం, పలానా వాళ్ళు భయపడుతూ జీవిస్తారా, ఎప్పుడు భయపడుతూ ఉంటారా. కానీ ఆ భయానికి నిజమైన కారణం నేను చెప్పనా? మిడిల్ క్లాస్ వాళ్ళకి కుటుంబంలో ఉండే బాధ్యతల వల్ల వాళ్ళు ఎప్పుడు భయంగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ పాపం రోడ్డు మీద ఎక్కడ పడుతుందో అని చెప్పేసి భయంతో జీవిస్తూ ఉంటారు. ఆ భయానికి నిజమైన కారణం బాధ్యతలు మాత్రమే, వాళ్ళ పిరికితనం కాదు. అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గ్రేట్. వాళ్ళు ఎన్ని కష్టాలున్నా కూడా, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బయట ఫంక్షన్లో కనిపించినప్పుడు ప్రతి ఒక్కళ్ళం, నేనైనా మీరైనా అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నవ్వుతూ ఉంటాం. ఎన్ని కష్టాలున్నా కూడా ఇంట్లో ఉన్న నలుగురం తమ వంతు సహాయంగా ఎంతో కొంత కష్టపడి ఆ కష్టాన్ని ఎలా అయినా సరే భరిస్తాం, ఓవర్కమ్ చేస్తాం. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే. భయం పిరికితనంతో కాదు, భయం బాధ్యతల వల్ల. ఇంట్లో ఉన్న నలుగురం ఎప్పుడు హాయిగా ఉండాలి అనే తపనతో భయపడుతూ ఉంటాం. అది నిజమైన కారణం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పిరికితనంతో భయపడరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బాధ్యతల వల్ల భయపడతారు. ఇది నిజమైన రీజన్.